బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తన ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. ప్రధానంగా మనం ఫస్ట్ లిస్ట్ లో గనక చూసుకున్నట్టయితే దాదాపు 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరోసారి ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన అభ్యర్థుల పేర్లు చూద్దాం. ఎవరెవరికి ఏ స్థానాల్లో కేటాయించారో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బెల్లంపల్లి గడ్డం వినోద్, మంచిర్యాల ప్రేమ్ సాగర్, నిర్మల్ శ్రీహరిరావు, ఆర్మూర్ వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ సునీల్ కుమార్, బోధన్ పి సుదర్శన్ రెడ్డి, జగిత్యాల టి జీవన్ రెడ్డి, ధర్మపురి అట్లూరి లక్ష్మణ్, రామగుండం ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఇక మంతని దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి విజయరమణారావు, వేములవాడ ఆది శ్రీనివాస్, మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ మైనపల్లి రోహిత్, ఆందోల్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ చంద్రశేఖర్, సంగారెడ్డి జగ్గారెడ్డి, గజ్వేల్ తూంకుంట నర్సారెడ్డి, బెల్లంపల్లి గడ్డం వినోద్, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు, మేడ్చల్ తోటకూర వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ కోలెను హనుమంతరెడ్డి, ఇక ఉప్పల్ ఎం పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బి భరత్, ఇక పరిగి పి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ అంజనీ కుమార్ యాదవ్, మలక్పేట్ షకీర్ అక్బర్, ఇక సనత్ నగర్ కోట నీలిమ, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, గోషమహల్ ముగిలి సునీత, చంద్రాయనగుట్ట బోయ నకేష్, యాకత్పుర రవిరాజు, బహదూర్పుర రాజేష్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ సంతోష్ కుమార్, కొడంగల్ రేవంత్ రెడ్డి, గజ్వేల్ సరిత తిరుపతయ్య, అలంపూర్ సంపత్, నాగర్ కర్నూల్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట వంశీకృష్ణ, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, షాద్ నగర్ శంకరయ్య, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, నాగార్జున సాగర్ జైవీర్, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఉత్తమ్ పద్మావతి, ఇక నల్గొండ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ వేముల వీరేశం, ఆరేరు బీర్ల ఐలయ్య, స్టేషన్ గన్పూర్ శంఖపురం ఇందిరా, నర్సంపేట దొంతు మాధవరెడ్డి, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, మురుగు సీతక్క, ఇక మదిర బట్టి, భద్రాచలం పోదం వీరయ్య. మనం చూసుకున్నట్టయితే దాదాపు 55 మంది అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ తన ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించింది. అయితే ఈ మేరకు మరి సెకండ్ లిస్ట్ ని ఎప్పుడు ప్రకటిస్తుంది అంటే ఈ రోజు లేదా ఇంకా మరో 2 రోజుల్లో సెకండ్ లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా కొంతమంది పేర్లను ఏదైతే ఫస్ట్ లిస్ట్ లో వస్తుందనుకున్న కొంతమంది పేర్లను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సెకండ్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ నియోజకవర్గాల నుంచి వాళ్ళని ప్రకటిస్తున్నారు, అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టే తుమ్మల గాని పొంగులేటికి గాని మరి సెకండ్ లిస్ట్ లో సముచిత స్థానం కల్పిస్తారా, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీల వాళ్ళకి ప్రధానంగా సముచిత స్థానం కలుగుతుందా సెకండ్ లిస్ట్ లో అనేది కూడా కొంత మేరకు వేచి చూడాల్సిందే. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు 55 మందితో కూడిన జాబితాని విడుదల చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక ఫస్ట్ లిస్ట్ లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే అన్ని సామాజిక వర్గాలకి సముచిత న్యాయం చేసిందా అనేది కూడా కొంతమేర సందేహం వ్యక్తం అవుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి కూడా టికెట్లు సముచితంగా అందించిందా అంటే కేటాయించిందా అనేది కూడా కొంతమేర సందేహం వ్యక్తం అవుతుంది. దీనిపై పూర్తి సమాచారం మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నవీన్. అయితే నవీన్ చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ నుంచి కూడా 3 సీట్లను కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మరి అన్ని సామాజిక వర్గాలకి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అస్సాం పార్టీ తొలి జాబితా కూడా రాని వచ్చింది. మొత్తం 55 మందితో కూడినటువంటి ఫస్ట్ లిస్ట్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి 3 స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా చెందిన సంబంధించినటువంటి మొత్తం బోధన్ లో సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి కూడా ఇక్కడ టికెట్ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఆర్మూర్ లో కూడా ఇటు అభినయ్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీలో ఉన్నాడు. గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా అతనికి కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తూ కూడా లిస్ట్ లో పేరు వచ్చింది. దాంతో పాటు ఇక్కడ బాల్కొండ కూడా ముత్యాల సునీల్ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత. అతను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కుదరకపోవడంతో వీడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అతనికి కూడా టికెట్ కేటాయిస్తూ కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఈ ముగ్గురు పేర్లు మాత్రం మొదటి లిస్ట్ లో రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మొదటిలో మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బాల్కొండ ముత్యాల సునీరెడ్డి, అలాగే ఆర్మూర్ నుండి వీణారెడ్డి, ఇటు బోధన్ నుండి సుదర్శన్ రెడ్డి, మొత్తం రెడ్డి సామాజిక వర్గాలకి వచ్చినట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి బీసీ కోటా కింద కూడా ఇంతవరకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ కార్యకర్తలు కొద్ది ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇటు బోధనలో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా అతనికి టికెట్ వస్తుందని చెప్పి కూడా అందరూ ఊహించారు. అయితే ఆర్మూర్ లో పొద్దుటూరు వినయ్ రెడ్డితో పాటు అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేంద్ర ఉన్నాడు. రాజేశ్వర్ కూడా బరిలో టికెట్ తో పాటు ఆర్మూర్లో ప్రధానంగా ఇక్కడ ఇటు బాల్కొండ చూసుకున్నట్లయితే బాల్కొండ ప్రధానంగా ముత్యాల సునీల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఒకటే రెడ్డి సామాజిక వర్గం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కాకుండా ముత్యాల సునీల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముత్యాల సునీల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీంతో మొత్తం ముగ్గురికి ఎవరైతే మొదటి లిస్టు ప్రకటించిందో అందులో ముగ్గురికి కేటాయించారు. ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి స్పష్టంగా వచ్చినట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. వెన్నెల.